ఒకవేళ చెయ్యకపోయినా జరుగుతుంది. కానీ లేడీస్ బయట వెళ్లి వర్క్ చేసినా ఇంటి పని, వంట పని ఖచ్చితంగా ఉండాల్సిందే. బయటికెళ్ళకుండా ఉన్నా ఇంట్లో చేసుకోవాల్సిందే. ఇది చెయ్యంది రోజు అంటే లేదు. మరి మనకి అది రోజు గడవదు. లేని రోజు అంటూ లేదు. ఇంతటి హార్డ్ వర్క్ ఇంత పరుగులు తీసే సమాజంలో మరి రోజు మనం మహిళలుగా మన మీద మనకి జాగ్రత్త అనేది చాలా తక్కువవుతుంది. చూడండి అత్తమామలకి జాగ్రత్త చూస్తాం. భార్య భర్తకి ప్రొటెక్షన్ చేస్తాం. ఆరోగ్యపరంగా, ఫుడ్ పరంగా ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు. హెల్త్ సమస్య వస్తే ఏది, ఎలా, ఏంటి అనేది ప్రతిదీ కూడా దగ్గరుండి ఒక రక్షణ కవచంలాగా ఒక మహిళ ఇంటిని, అలాగే ఇంట్లో ఉన్న మనుషుల్ని అంతే జాగ్రత్తగా చూసుకుంటుంది. తను ఏమైనా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, నా కుటుంబం, నా ఇల్లు అన్నట్లుగా అంకితం చేస్తుంది తన జీవితం మొత్తం. పుట్టింటి దగ్గర ఎలా ఉన్నా గాని అత్తింటి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా తను నేర్చుకొని ఫ్యామిలీనైతే నడిపించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు లేడీస్‌కి ఇంటి పనితో పాటుగా బయట సమాజంలో గూడా నేను సైతం అంటూ ఏదో ఒకటి సంపాదన కోసం తనకు తెలిసింది అనుకూలంగా ఉన్నవి ఏదో ఒక రూపంలో వర్క్ చేసి బయట సమాజంలో గూడా వర్క్ చేయడం మొదలు పెడుతున్నారు. ఈరోజు నిజంగా అంటే డెవలప్ అవుతున్నాం అనుకున్నాం గానీ పని భారం పెరిగిందని నేననైతే అనుకుంటున్నాను. అది ఖచ్చితంగా ఈరోజు ప్రతి ఒక్కరు గూడా అలా చేయకపోతే మరి ఫ్యామిలీ సపోర్ట్ ఉండలేకపోతుంది కాబట్టి ఏదో ఒకటి చేతనైనంత వరకు చేయగలుగుతున్నారు, చేస్తున్నారు. మరి అటువంటి టైంలో ప్రతి మహిళకి కూడా వర్క్ బర్డెన్ ఎక్కువైపోయింది. అన్ని పనులు ఎక్కువైపోయినాయి. పనుల విషయంలో, కేరింగ్ విషయంలో ఎక్కువైపోయింది. తన మీద తను జాగ్రత్త తీసుకోవడం అనేది తక్కువైపోయిందండి. భర్తకి బాగోలేకపోతే అల్లాడిపోతాము. పిల్లలకి బాగోలేకపోతే అల్లాడిపోతాము. ఇంట్లో అత్తమామయ్యకి బాగోలేకపోతే రెస్ట్ లేకుండా పని చేస్తూ ఉంటాము. అమ్మ నాన్నలకు బాగోలేకపోతే చూసుకుంటాము. ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి బాగోలేకపోతే తను నేనున్నాను అని భరోసా ఇచ్చి, నేను సైతం అంటూ ప్రతి విషయంలో కూడా ఓదారుస్తూ, రక్షణ ఇస్తూ, పని చేసి పెడుతూ మనకి ఒక మేజర్‌గా ఒక మిషన్ లాగా పనిచేస్తుంది ఒక మాటలో చెప్పాలంటే. అది బాధ్యత. పని అనుకోదు, భారం అనుకోదు. మహిళ బాధ్యత. నా కుటుంబం, నా ఇల్లు, నా ఫ్యామిలీ అని ఫీల్ అవుతుంది కాబట్టే, ఈరోజు ప్రతి మహిళ కూడా అలా వర్క్ చేయడం జరుగుతుంది. అది చేయడం తప్పు కాదనట్లేదు. తప్పనట్లేదు నేను. కానీ ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అంత హార్డ్ వర్క్‌లో కూడా మన మీద మనమంటూ జాగ్రత్తగా ఉంటేనే గదా! మనమంటూ ఆరోగ్యంగా ఉంటేనే గదా! పిల్లల్ని చూసుకోవచ్చు, భర్తని చూసుకోవచ్చు, అత్తమామలు చూసుకోవచ్చు, ఫ్యామిలీని చూసుకోవచ్చు, ఇంటిని చూసుకోవచ్చు. మరి మనమంటూ జాగ్రత్తగా లేకపోతే అట్‌లీస్ట్ ఒక లీటర్ నీళ్లు తాగడానికి గూడా కేర్ తీసుకోలేకపోతున్నారు ప్రతి మహిళ గూడా ఇప్పుడున్న సొసైటీలో. మరి నేనేం చెప్తున్నాను అంటే చెయ్యండి. ప్రతి విషయంలో గూడా ఇంటి పని జేయండి, వంట పని జేయండి, భర్తల్ని చూసుకోండి, పిల్లల్ని చూసుకోండి, అత్తమామలు చూసుకోండి, బయట జాబులకెళ్ళి చేయండి. ఇన్ని చేసినా మన మీద మనకంటూ ఒక ప్రొటెక్షన్ అనేది ఉండాలి. ఖచ్చితంగా కేరింగ్ అనేది ఉండాలి. అవగాహన ఉండాలి. మన ఆరోగ్యం పట్ల. మరి మనమంటూ బాగుంటేనే అన్నీ బాగుంటాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా మహిళకి ఎంకరేజ్ చేయండి. ఇంట్లో తిన్నారా? తినలేదా? భర్త అడిగినా అడగకపోయినా, పిల్లలు అడిగినా అడగకపోయినా, తిన్నా తినకపోయినా, తను వండిందంతా అయిపోయినా గాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను చేసిన వంట బాగుంది. నా పిల్లలు బాగా తిన్నారు కడుపు నిండా అని. నాకు లేదు అని ఏ మహిళ కూడా బాధపడదు. తనకి లేకపోయినా గాని, పస్తులుండైనా గాని వండి పెట్టిద్ది ప్రతి మహిళ కూడా. అలా ఆలోచిస్తుంది ఒక మహిళ యొక్క ఆలోచన. మరి తినే విషయంలో కాంప్రమైజ్ అవుతుంది. ఈరోజు మిడిల్ క్లాసు పిల్లలకి, భర్తకి సరిపోగా బట్టల విషయంలో గాని, తిండి విషయంలో గాని, ఏ విషయంలో అయినా గాని కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవుతుంది. నా కుటుంబమే గదా! నా ఫ్యామిలీయే గదా! అని జెప్పి. మరి ఏది ఏమైనా గాని హెల్త్ పరంగా మరి కాంప్రమైజ్ అయితే మనమంటూ లేకపోతే మన ఫ్యామిలీ అయితే ఉండదండి. నిజంగా చెప్పాలి అంటే ఒక 1 వీక్ ఒక లేడీ ఇంట్లో లేకపోతే ఆ పరిస్థితి చూడండి. మరి ఈరోజు అలాంటి సమస్య గురి కాకూడదు. ఈరోజు మగవాళ్ళ కంటే గూడా ఆడవాళ్ళకి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా అంటే చాలా. చెప్పుకోకూడనివి, చెప్పగలిగేవి. ఎన్నో రకాల సమస్యలనేది ఆడవాళ్ళు ఫేస్ చేస్తూనే ఉన్నారు. మరి వీటిని మనం అది అలానే ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తాం. ఒక కొంచెం ఫ్యామిలీ బాధపడిద్దనో చెప్పము. కొన్ని కొన్ని సార్లు బడ్జెట్ సపోర్ట్ అవ్వక అదే తగ్గిపోతుందిలనే నిర్లక్ష్యము, కొంచెం బాధ్యత, భయం, మనీ సరిపోదు, ఇంట్లో ఇబ్బంది పడతారు అని.
లేదు అంటే కొద్దిగా మొఖమాటం అత్తమామలు ఏమనుకుంటారు, ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉందని. ఇలా ఏదో ఒక విషయంలో ఎక్కడో ఒక చోట హెల్త్ పరంగా అనేది అవేర్‌నెస్ చేయకుండా కొంచెం నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాము. కానీ మహిళ నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ ఫ్యామిలీ బాగుంటుంది. నువ్వంటూ ఉంటేనే నేటి సమాజం అనేది బాగుంటుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆడవాళ్ళకి సంబంధించి సమస్యలని రెక్టిఫై అవ్వకుండా, సమస్య పెద్దది అయ్యే వరకు ఉండకుండా, మొక్కై వంగని మానై వంగదన్నట్లుగా స్టార్టింగ్ లోనే ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటే మరి చాలా హెల్తీగా ఉంటుంది. ఈ రోజు ఏదో అనుకుంటారు, ఎక్కడో ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే, చూసి చూడకుండానే మనకి తెలిసి తెలియకుండానే మన ఫ్యామిలీనే డేంజర్ డేంజర్ పొజిషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనము అనుకుంటాము అంటే ఫ్యామిలీకి తెలియకూడదు, ఆ భర్తకి తెలియకూడదు, ఇబ్బంది పడతారు అని చెప్పి, కానీ మనకు తెలిసి తెలియకుండానే ఆ ప్రాబ్లం పెద్దది చేసి ఫ్యామిలీకి మేజర్ ప్రాబ్లం చేస్తామని నేను చెప్తున్నాను. చిన్న సమస్య అయినా కానీ షేర్ చేసుకోండి, దాన్ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈరోజు హెల్త్ కి సంబంధించి, ఆడవాళ్ళకి సంబంధించి చాలా అంటే చాలా సమస్యలండి. ఇది అని అది అని కాదు. అందులో చూసినట్లయితే మనకి వెస్టేజ్ కంపెనీ అందిస్తుంది శతావరి మ్యాక్స్. ఈ శతావరి మ్యాక్స్ అనేది మనకి ఒక ఆయుర్వేద మూలిక లాంటిది. శత అంటే 100, వరి అంటే రోగాలు. 100 రోగాలకి, 100 సమస్యలకి పరిష్కారము ఈ శతావరి అనేది. ఒక మనకి ఇక్కడ శతావరిలో ఉండేవి శతావరి, అశోక, తర్వాత లుకోడియా. ఈ 3 ఇంగ్రీడియంట్స్ తో మనకి అందించడం జరుగుతుంది. ఇది మనకి ఒక ఆయుర్వేద మొక్క అన్నమాట. శతావరిలో మనకి శతావరి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి నాటు వైద్యానికి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే 100 సమస్యలకి పరిష్కారం అంటే ఆలోచన చేయండి. నువ్వు ఏ సమస్య ఉందా నీ ఒంట్లో, ఇప్పుడు శతావరి అనేది ఒకటి యాడ్ చేసుకో. మెయిన్ కి రోల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి క్లియర్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మేజర్ గా మొదటి పాత్ర పోషిస్తుందని నేను చెప్పగలను. ఇందులో మనం చూసుకున్నట్లయితే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావచ్చు. ఈరోజు చాలా మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కొంతమందికి పీరియడ్స్ ప్రాబ్లం ఎలా ఉంటదంటే, పీరియడ్స్ వస్తున్న క్రమంలో స్టమక్ పెయిన్ చేస్తుంటారు. కొంతమందికి ఆ పీరియడ్ మంత్లీ అనేది రెగ్యులర్టీ రాకుండా ఉంటుంది. లేట్ గా రావటం లేదా ఎర్లీగా రావటం, అందులో కూడా మళ్ళీ బ్లీడింగ్ అవ్వకపోవడం, ఓవర్ బ్లీడింగ్ అవ్వటం. ఒక పీరియడ్ ప్రాబ్లం లోనే చూడండి ఎన్ని సమస్యలు ఉంటాయో. ఇది ఒక రోజుతో ఒకసారితో అంకితమైపోయేది కాదు. ప్రతి నెల తనకి 45 సంవత్సరాలు 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు 11, 12 సంవత్సరాలకి ఇప్పుడు మెచ్యూర్డ్ అవ్వడం జరుగుతుంది. మరి దాదాపు ఒక 2-3 ఇయర్స్ జర్నీనే, మరి 2-3 ఇయర్స్ కాదు ఇంకా ఎక్కువే. మరి లైఫ్ అనేది పీరియడ్స్ కే అంకితం అయిపోతుంది. మరి అలాంటి ప్రాబ్లం కూడా మనకి రోజు శతావరి అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. మనకి ఇందులో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ కణాలని క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనకి గర్భానికి సంబంధించి సమస్యలు ఏవైతే ఉంటాయో, గర్భాశయ సమస్యలు, పేగిపోత వ్యాధులు కావచ్చు, మనకి గర్భసంచికి ఇన్ఫెక్షన్ రావడం కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇన్ఫెర్టిలిటీ, అండం రిలీజ్ అవ్వకపోవడము, అది ఓవరీస్ లో నీటి బుడగలు ఉండటము, పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు అవి నీటి బుడగలు ఉండటము, సిస్ట్ అని ప్రాబ్లం రావటము, ఆ తర్వాత రెగ్యులర్ గా పీరియడ్ రాకపోవటము, ఒబేసిటీ రావటము, తర్వాత మనకి పేగుపూత వ్యాధులు, ఇన్ఫెక్షన్ వస్తుంది. చాలా మందికి ఆడవాళ్ళకి 30-35 ఇయర్స్ 40 ఇయర్స్ వాళ్ళకి గర్భసంచి తీసేస్తున్నారండి. వైటాలిటీ, తెల్లగా వైట్ బ్లీడింగ్ అవ్వటము, అది కూడా ప్రాబ్లమే అన్నమాట. అది మరి అలా ప్రాబ్లమ్స్ అన్ని ఈరోజు దాదాపు మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేయండి. 30-45 ఇయర్స్ లో 10 మెంబర్స్ లో 2-3 మెంబర్స్ కి గర్భసంచి తీసేస్తున్నారు. ఆలోచన చేయండి ఎంత డేంజర్ పొజిషన్ లో ఉన్నామనేది. మరి అటువంటిది మరి మనకి ఇంకా చూసుకున్నట్లయితే మొక్కల నొప్పులకి హెల్ప్ అవుతుంది ఇది. మనకి ఇందులో చూసుకున్నట్లయితే థైరాయిడ్ కి సంబంధించి, గొంతు థైరాయిడ్ అని చెప్తాం కదా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువ అవ్వకుండా, తక్కువ అవ్వకుండా సమపాలలో వర్క్ జరిగేలాగా ఆ సెల్ అనేది యాక్టివేట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది.
థైరాయిడ్ కి సంబంధించి బాగా పనిచేస్తుంది. మనకి ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే హెమోగ్లోబిన్ బ్లడ్ కంటెంట్ అనేది డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సిస్ట్ అనే ప్రాబ్లం ప్రతి ఒక్కరికి సిస్ట్ అనేది ఉంటుందండి. అది మేజర్ గా ఉన్నప్పుడే పీరియడ్స్ రాకపోవడం, ఒబేసిటీ రావడము, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడము. ఈ రోజు చిన్న పిల్లలు 11 సంవత్సరాలకి 12 సంవత్సరాలకి మెచ్యూర్ అవుతున్నారు. వాళ్ళలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు టెన్షన్స్ వల్ల, పీరియడ్స్ సరిగా రాకపోవడం వల్ల. చాలా మందికి నెలల తరబడి పిల్లలకి పీరియడ్స్ అనేది రావటం లేదండి. ఏంటి అంటే టెన్షన్, ఒత్తిడికి గురవ్వడం వల్ల, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవడం వల్ల. ఎప్పుడైతే బాడీకి ప్రెషర్ ఎక్కువ అవుతుందో హార్మోన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉండవన్నమాట. అలా ఎప్పుడైతే ఇబ్బంది పడతారో వాళ్ళకి రెగ్యులారిటీ పీరియడ్స్ అనేది రాకుండా ఉంటుంది. ఈరోజు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూడండి గైనకాలజిస్ట్ దగ్గరికి. అందులో ఒక 100 ఓపీలు రాసుంటే అందులో కనీసం ఒక 10-20 మెంబర్స్ ఆఫ్టర్ మెచ్యూర్డ్ పీరియడ్స్ రావట్లేదు అని చెప్పి, కడుపులో నొప్పి వస్తుందని చెప్పి, రెగ్యులారిటీ రావట్లేదని, ఓవర్ బ్లీడింగ్ అవుతుందని ఈ సమస్యలతో వస్తున్నారు. మీరు కావాలంటే ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర 1 డే అక్కడ మీరు స్టే చేస్తే అర్థమవుతుంది. మరి ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మనకి ఇక్కడ చక్కగా మనం ఈ శతావరి అనేది ఉపయోగించుకోవచ్చు. ఇది వాడిన 2 to 3 months లోనే మంచి రిజల్ట్. అది ఇంకా చాలా తక్కువే నేను చెప్పాను, కానీ మంది ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి 2 to 3 months లో ఖచ్చితంగా మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ అవ్వని ప్రాబ్లమ్స్ కూడా ఇందులో క్లియర్ అవ్వచ్చు. అవుతున్నాయి కూడా. లాస్ట్ లో ఫీడ్బ్యాక్ లో కూడా మన వాళ్ళు మాట్లాడతారు. మరి ఈ రోజు ఒక ఉమెన్స్ కి సంబంధించి శతావరి మ్యాక్స్ అనేది 100 సమస్యలకి క్లియర్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది మనం వాడుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. చాలా మంది సమస్య వస్తేనే వాడుకోవాలనుకుంటారు. పాలు డెవలప్ అయి ఉన్నాయి, బాగా ఉన్నాయి అన్న వ్యక్తికి ఇస్తే ఎక్కువగా అయిపోయి గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత పిల్లలకి పాలు డెవలప్ అవ్వట్లేదు అని చెప్పి ఫీడింగ్ ప్రాబ్లం అవుతుంది. ప్రతి మదర్ ఫేస్ చేస్తుంది. ఈరోజు చాలా మందికి మరి ఆ ఫీడింగ్ సమయంలో ఆ ఫీడింగ్ డెవలప్ అవ్వడానికి ఈ శతావరి మ్యాక్స్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంది. చాలా మంది ఈరోజు పాల డబ్బాలను వాడుతున్నారు. బడ్జెట్ పరంగా ఇబ్బంది అవుతుంది. దానిని రెగ్యులారిటీగా చిన్న పిల్లలకి ఏ టైంలో అంటే ఆ టైంలో కలిపి ఇవ్వడం వల్ల డైలీ యాక్టివిటీస్ లో ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా ఆ పాల పొడి వాడడం వల్ల పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి అనేది డెవలప్ అవ్వట్లేదు. చీటికి మాటికి సీజన్ మారినా, వాటర్ మారినా, ఫుడ్ మారినా సిక్ అయిపోతున్నారు. అటువంటి సమస్య అనేది రానియకుండా తల్లి పాల నుంచి పుష్కలంగా పాలని అందించినట్లయితే ఆ బిడ్డకి చాలా హెల్దీగా ఉంటారు. అటువంటి పాలు డెవలప్ అవ్వడానికి కూడా మనకి శతావరి అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అయితే పాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అవసరం లేదు. పాలు డెవలప్ అవ్వక ఎవరైతే ఫీడింగ్ ప్రాబ్లం చేస్తున్నారో వాళ్ళు యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది లీడర్స్. ఇక్కడ మనకి ఇంకా చూస్తున్నట్లయితే దురద, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళు వాడకూడదు. నీళ్ళ విరోచనాలు, డయాబెటిక్ సమస్య ఉంటది కదా నీరసంగా ఉన్నప్పుడు, అటువంటి టైంలో మనం శతావరి అనేది వాడకూడదు. అంతే తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు. దీనిని రోజుకి 2 నుండి 3 టాబ్లెట్స్ కూడా వాడుకోవచ్చండి. ఏ ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు డైలీ 1, ఆల్రెడీ ప్రాబ్లం ఉందన్న వాళ్ళు 2 or 3, మేజర్టీ బట్టి ప్రాబ్లం బట్టి మనం డైలీ 3 వరకు కూడా వాడుకోవచ్చు. ఇందులో 90 క్యాప్సూల్స్ ఉంటాయి. మనకి 460 రూపీస్కి వస్తుంది ఈ శతావరి మ్యాక్స్ అనేది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఐరన్ ఫోలిక్. ఈరోజు ఐరన్ ఫోలిక్ బ్లడ్ అండి. మన బాడీలో బ్లడ్ పర్సంటేజ్ అనేది ప్రతి వ్యక్తికి అవసరమే. బ్లడ్ అనేది లేకపోతే మనిషి చచ్చిపోతాడు. బాడీ పనిచేయదు. ప్రతి ఆర్గాను ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఈరోజు చాలా మందికి కడుపు నిండా తింటున్నాం కదా, ఆరోగ్యంగా ఉంటున్నాం కదా అనుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయిస్తే లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కానీ 10 members లో 8 members బ్లడ్ తక్కువ ఉందని చూపిస్తుంది. జెంట్స్ అయితే 13% ఉండాలి, లేడీస్ కి అయితే 12% ఉండాలి. 12% బిలో ఉంటే ఎనీమియా ప్రాబ్లం, బ్లడ్ తక్కువ ఉంది అని చెప్తారు. మరి జెంట్స్ అయితే 13% లోపు ఉంటే బ్లడ్ తక్కువ అని చెప్తారు. 13+ అబోవ్ ఉండాలి. మరి ఆ పర్సంటేజ్ అనేది ఈ రోజు మనం ఐరన్ ఫోలిక్ అనేది మనకి బయట వెస్టేజ్ అందించే ఐరన్ ఫోలిక్ కి, బయట మార్కెట్ లో దొరికే ఐరన్ ఫోలిక్ అంటే ఐరన్ ఉంటది కదా, నిజంగా అంటే బయట సప్లిమెంట్స్ లో రియాలిటీగా ఐరన్ మిక్స్డ్ అవ్వడం జరుగుతుంది. అది ఒక కెమికలైజ్డ్ పద్ధతిలో అందించడం జరుగుతుంది. కానీ ఈ రోజు మనకి
వెస్టేజ్ కంపెనీ అందించే ఐరన్ పోలిక్ అనేది అందులో ఐరన్ ఉంటుంది. ఒరిజినల్ ఐరన్ కాదు. మన బాడీలో బ్లడ్ డెవలప్ అవ్వడానికి చెరుకులో ఐరన్ ఉంటది, బెల్లంలో ఐరన్ ఉంటది, మనకి గోంగూరలో ఐరన్ ఉంటది, తోటకూరలో ఐరన్ ఉంటది. మరి అలాంటి ఐరన్ మనకి ఇక్కడ ఒక తోటకూర నుంచి తీయబడింది. ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, B12, జింక్ సల్ఫేట్ ఈ కలయికతో ఉంది. బ్లడ్ డెవలప్ అవ్వడానికి ఓన్లీ ఐరన్ ఉంటే సరిపోదు. అందులో సి విటమిన్ మిక్స్ అయి ఉండాలి. ఆ తర్వాత మనకి విటమిన్ B12 ఉండాలి. జింక్ యాడ్ అయి ఉంటే ఖచ్చితంగా బ్లడ్ అనేది డెవలప్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ కలయికతో మనకి ఐరన్ పోలిక్ అనేది అందించడం జరిగింది. ఈ రోజు ఐరన్ మన బాడీలో బ్లడ్ ఎవరికైతే తగ్గుతుందో వాళ్ళకి చెప్పాలి అంటే DNA ప్రాబ్లం ఉంటుంది. హిమోగ్లోబిన్ తక్కువైందంటే కళ్ళు తిరిగి పడిపోవడము, బ్లడ్ సర్క్యులేషన్ రాక మరి కాళ్ళు వాపులు రావటము, కాళ్ళు నొప్పులు రావటము, తెల్లబారిపోవడము, బాడీ అంతా తెల్లగా అయిపోతుంది అనమాట. లావ్ అయిపోతుంటారు. బ్లడ్ ఫామ్ అవ్వాల్సిన టైంలో నీరు స్ప్రెడ్ అవుతుంది అనమాట. అలా చాలా మంది రోజు లావ్ అవుతున్నారు అంటే బ్లడ్ తక్కువైనా కానీ లావ్ అవుతారు. మనం అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ DNA ప్రాబ్లం ఉండటం వల్ల చూడండి, ఎప్పుడైతే మనకి ఆక్సిజన్ లో మరి ప్రతి ఆర్గానికి అందాలి అంటే మనం పీల్చుకునే గాలి అనేది బ్లడ్ లో మిక్స్ అయిపోయి ప్రతి ఆర్గానికి అందాలి అండి. బ్లడ్ ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఆ టైంలో ఆక్సిజన్ అనేది అందక ప్రాపర్ గా ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. మన ఆర్గాన్స్ అన్ని కూడా కన్ను గాని, ముక్కు గాని, చెవు గాని, గుండె గాని ప్రతి ఆర్గాన్ కూడా యాక్టివ్ గా హెల్దీగా ఉండాలి అంటే మరి మనకి బ్లడ్ కూడా ఒక పార్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు కావాలంటే ఇక్కడ చూడండి, ఒక ప్రెగ్నెంట్ లేడీకి బ్లడ్ తక్కువైతే అవయవాళ్ళకి మరి ప్రతి బేబీకి ఆ కాళ్ళు, చేతులు, ముక్కు, బాడీ ఏర్పడేటప్పుడు డెవలప్ అయ్యేటప్పుడు సరిపడా బ్లడ్ లేకపోతే అక్కడ తనకి ముక్కు వంకర, చీలికలు, పెదాలు వంకర ఇక్కడ చూడండి చీలికలు. ఎందుకు అంటే ఆ బ్లడ్ రూపంలో ఆడ రావడం జరుగుతుంది. ఒళ్ళు నొప్పులు వస్తుంటాయి, బాడీ పెయిన్స్ కూడా వస్తుంటాయి. మనకి ఇక్కడ తరచుగా నొప్పి, జలుబులు రావటము ఇవి కూడా సమస్యలు అనేది బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంటారు. ఊరికే కాళ్ళు గుంజుకుపోతా ఉంటాయి, తిమ్ముర్లు పడుతూ ఉంటాయి. అది బ్లడ్ తక్కువ అవడం వల్ల ఆ లోపం అండి. చాలా మంది లావు కూడా అవుతుంటారు. ఎందుకు అంటే బ్లడ్ ప్లేస్ లో నీరు ఫామ్ అవడం వల్ల లావు అవుతూ ఉంటారు. చాలా చాలా డేంజర్. మనం ఇది గనక వెస్టేజ్ అందించే ఐరన్ పోలిక్ కనుక వాడినట్లయితే ఇది ఖచ్చితంగా మీరు ఛాలెంజ్ గా కూడా తీసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకున్న తర్వాత 4% ఉందా, 5% ఉందా, 8% ఉందా మీరు ఒకసారి చెక్ చేసుకొని మన వెస్టేజ్ కంపెనీ అందించే ఐరన్ పోలిక్ సప్లిమెంట్ ని ఒక్క బాటిల్ వాడినట్లయితే పుష్కలంగా అందించడం జరుగుతుంది. డాక్టర్స్ కూడా ఒక మిరాకిల్ లాగా స్టన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అంత చక్కగా ఏ ఫుడ్ చేంజ్ అవ్వట్లేదు. ఈ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ తక్కువైంది అంటే ఫ్రూట్స్, జ్యూస్, కూరగాయలు, ఆకుకూరలు అన్ని తింటూ వాటితో పాటుగా ఈ మెడిసిన్ వాడమని చెప్తారు. ఈ మెడిసిన్ ఒక్కటే వాడని మీకు బ్లడ్ పడుతుందని చెప్పరు. జ్యూసులు తాగండి, ఫ్రూట్స్ తాగండి అని చెప్తుంటారు. కానీ మనకి ఏ ఫుడ్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. డైలీ యాక్టివిటీలో ఎలా తీసుకుంటున్నాం అలా తీసుకుంటూ దాంతో పాటుగా మనకి ఈ బ్లడ్ అనేది పడడానికి ఐరన్ పోలిక్ వెస్టేజ్ కంపెనీ అందించేది వాడినట్లయితే అందులో 60 ఉంటాయి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, డైలీ 2 వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ బాటిల్ అయిపోయే లోపు మనకి నార్మల్ పొజిషన్ లోకి 12% కి 13% కి తీసుకురావడం జరుగుతుంది. బాగా లోడ్ తక్కువగా ఉంది, 4%, 5% ఉంది అన్న వాళ్ళకి 9%, 10, 11% వరకు కూడా డెవలప్ చేస్తుంది విత్ ఇన్ 1 month లో, 20 days లోనే. మరి ఈ ఐరన్ పోలిక్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ కూడా వాడుకోవాల్సిందే ప్రతి ఒక్కరూ. ఎందుకు అంటే చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ మరి బ్లడ్ లోపం వల్ల కూడా ఎక్కువగా మెజారిటీగా వస్తూ ఉంటాయి. మనకి ఇక్కడ 6 సంవత్సరాల లోపు వాడకూడదండి. 6 సంవత్సరాలు పైబడి వాళ్ళు మన ఐరన్ పోలిక్ అనేది వాడొచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే బాగా నీళ్ళ విరోచనాలు అయినప్పుడు, స్టమక్ అప్సెట్ అయినప్పుడు మనకి ఆ టైంలో వాడకూడదు అంతే. తర్వాత ఇది ఐరన్ పోలిక్ వాడేటప్పుడు మన వెస్టేజ్ కంపెనీలో అందించే సప్లిమెంట్స్ లో మిగతావి ఉంటాయి కదా, ఐరన్ పోలిక్ కాకుండా కాల్షియం గాని, స్పిరులినా గాని ఈ 2 ఐరన్ పోలిక్ కలిపి వేసుకోకూడదు. సపరేట్ గా ఐరన్ పోలిక్, కాల్షియం వేసుకునే వాళ్ళు ఐరన్ ఒకసారి, కాల్షియం ఒకసారి వేసుకోవాలి. లేదు స్పిరులినా వేసుకుంటున్న వాళ్ళు ఐరన్ వేసుకుంటున్నారు అంటే
ఐరన్ ఒకసారి వేసుకోవాలి, స్పిరులినా ఒకసారి వేసుకోవాలి. ఇలా ఈ 3 కలయిక ఎప్పుడు కూడా కలిసి వేసుకోకూడదు. కలిపి సపరేట్ గా వేసుకోవాలి. ఐరన్ తో పాటుగా కాల్షియం స్పిరులినా అనేది జత చేయకుండా వేసుకునేలా చూడండి. దీన్ని డైలీ 2 వేసుకోవచ్చు. ఉదయం 1, సాయంత్రం 1. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లము యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, అంటే మూత్రాశయ సమస్యలు. ఈ రోజు లేడీస్ కంటే కూడా జెంట్స్ కంటే కూడా లేడీస్ కి 99% ఎక్కువగా మూత్రాశయ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కువగా ఉండేది కూడా వాళ్ళకే. కారణం ఏంటి అంటే జెంట్స్ కంటే కూడా లేడీస్ కి అటాక్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. ఇది ఒక అంటు వ్యాధి అని చెప్పవచ్చు. జలుబు, మనం జలుబు చేసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటే ఎలా జలుబు అంటిద్దో అలాగా మరి నెంబర్ ఆఫ్ పర్సన్స్ కి ఏ ఒక్కరికి కూడా బాడీ అనేది ఒకే తీరులో ఉండదండి. ఒక్కొక్కరికి బాడీ అనేది ఒక గుడ్ గా ఉంటది, ఒక్కొక్కరికి బ్యాడ్ గా ఉంటది. ఎప్పుడు ఏదో సమస్యలతో ఉంటారు. అలా యూజ్ చేసినప్పుడు కామన్ గా పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు కామన్ గా వాడినప్పుడు ఒక చూడండి, స్కూల్లో గాని పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, లేదా వర్కింగ్ టీచర్స్ వర్క్ చేసే ప్రాసెస్ లో స్కూల్కి వెళ్తుంటారు. ఈ రోజు సగం సమస్య దాని వల్లే. లేడీస్ ఎక్కువగా వాటర్ తాగకపోవడము, ఎక్కువ సార్లు యూరిన్ వెళ్ళకపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వర్కింగ్ పర్సన్, ఒక టీచర్ స్కూల్లో 4-5 టైమ్స్ వెళ్ళింది అంటే స్టాఫ్ ఒప్పుకోరు, మేనేజ్మెంట్ ఒప్పుకోదు. నలుగురిలో ఇంకా ఎక్కువ నీకేమైనా అతిమూత్ర వ్యాధి ఉందా ఏంటి అని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వెళ్ళినట్లయితే అక్కడ కామన్ టాయిలెట్స్ కాబట్టి నీట్నెస్ మెయింటైన్ చేయక ఇబ్బందితో కూడా చాలా మంది వెళ్ళడానికి ఇష్టపడరు. ఈ రోజు మూత్రాశయ సమస్యలు వాటర్ ఎక్కువగా తాగకపోవడం వల్ల వస్తుంది. ఇంకొకటి మనకి హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల వస్తుంది. ఇంకొకటి మేజర్ గా అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది పబ్లిక్ టాయిలెట్స్, అంటే ఏ 2-3 కలిసి వాడిన టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో వాడుకునే దానికి బయట కామన్ గా స్కూల్లో గానీ ఆఫీస్ లో గానీ లేదంటే బయట పబ్లిక్ లో అరేంజ్మెంట్ చేసిన టాయిలెట్స్ గానీ అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే లేడీస్ కి తొందరగా అటాక్ అవుతుంది జెంట్స్ కంటే కూడా. ఇంకా చెప్పాలి అంటే అది ఆడవాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. యూరిన్ అనేది దగ్గరగా వెళ్ళి యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఈజీగా అటాక్ అవుతుంది. మనం ఎంత వాటర్ కొట్టండి, ఆ బ్యాక్టీరియా స్మెల్ రూపంలో, ఫంగస్ రూపంలో అనేది అటాక్ అవ్వడం జరుగుతుంది. చాలా అంటే చాలా డేంజర్ ప్రాబ్లం ఇది, ఒక అంటువ్యాధి లాంటిది. మరి ఈ రోజు చాలా మందికి ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. ఇది సమస్య ఎలా ఉంటుందంటే ప్రతి ప్రతి సంవత్సరం దాదాపు 8.1 మిలియన్ మంది డాక్టర్ ని కన్సల్ట్ అవుతున్నారు అంటే ఇదే సమస్యతో. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆఫ్టర్ మెచ్యూర్డ్ దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఆడపిల్లలు మరి యూరిన్ కి సంబంధించి ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మరి అక్కడ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే మంటగా, దురదగా, మరి ఇంకా దాన్ని కిడ్నీకి సంబంధించి ఎఫెక్షన్ కొడుతుంది. ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అనమాట. కేవలం ఒకటి వాటర్ తాగకపోవడం వల్ల, ఒకవేళ వాటర్ ఎక్కువ తాగి యూరిన్ కి వెళ్ళడం వల్ల, ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్ళినప్పుడు అలా కామన్ గా యూజ్ చేసిన టాయిలెట్స్ ని యూజ్ చేయడం వల్ల మనకి అక్కడ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తాము. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి క్రాన్బెర్రీ అని ఒక ఫ్రూట్ ద్వారా మనకు అందించడం జరుగుతుంది. దాని నుంచి వచ్చే ఆకులు కావచ్చు, వేర్లు కావచ్చు, కొమ్మలు కావచ్చు, ఫ్రూట్ కావచ్చు, ప్రతిదీ కూడా ఆయుర్వేద పరంగా బాగా ఉపయోగపడుతుంది. క్రాన్బెర్రీ అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నట్లుగా చూడండి. ఇది యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కి బాగా యూజ్. మూత్రనాళాలు, ఆ గోడలు అంటాం కదా, ఆ పైపు నుంచి ఆ దరులు అంచుల్లో కూడా ఇన్ఫెక్షన్ ఫామ్ అవ్వకుండా క్లీన్ చేసి బయటికి పంపించే ఒక మంచి పద్ధతి ఈ క్రాన్బెర్రీ చేస్తుందండి. స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే శతావరి యూజ్ అవుతుంది. స్టేజ్ దాటింది, సివిలర్ గా ఉంది అంటే మనకి ఈ క్రాన్బెర్రీ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనం దీన్ని యూజ్ చేయొచ్చు ఖచ్చితంగా. ఇది ఎక్కువగా అమెరికాలో పండిస్తారు ఈ ఫ్రూట్ ని. మనం దీన్ని కనుక తీసుకున్నట్లయితే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లేడీస్ కి ఎవరైతే ఉన్నాయో ఒకవేళ ఇన్ కేసు రాకుండా కూడా మనం దీన్ని యూజ్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు ఎవరైతే కొంతమంది చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళు కూడా దీన్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, గర్భిణీ స్త్రీలు వీళ్ళు మాత్రం వాడకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా వాడొచ్చు. ఈ 4 ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడొద్దు. డైలీ 1 లేదా 2 తీసుకోవచ్చు.
ఫుడ్ తర్వాత తీసుకోవాలి. దీని కాస్ట్ కూడా మనకి రూ. 1630 డిపి ప్రైస్, రూ. 1875 ఎంఆర్పి, 54 పాయింట్స్ పీవీ వాల్యూ కూడా వస్తుంది అనమాట మనకి. నెక్స్ట్ యూ కంట్రోల్. ఇందాక చెప్పినట్లుగా యూరిన్కి వెళ్తే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుందో, ఎక్కువగా యూరిన్కి వెళ్ళడం కూడా ప్రాబ్లమే. చాలా మంది ఎగతాళి చేస్తుంటారు, కామన్ గా జోక్ వేస్తుంటారు, నీకేమైనా అతిమూత్ర వ్యాధి ఉందా అని. ఈ రోజు 35-40 ఇయర్స్ ఏజ్ బార్ అవుతున్న ప్రతి వ్యక్తికి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి. యూ కంట్రోల్ అంటే ఇక్కడ మనకి యూరిన్ అనేది ఎక్కువగా బాడీలో ఆ గ్రంథి డెవలప్ అవడం వల్ల ఎక్కువ సార్లు పోవాలనే ఫీలింగ్, ఎక్కువ సార్లు పోవడము, ఇరిటేషన్ ఫీల్ అవ్వడము, ఇలాంటి సమస్యలు అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. మనం నార్మల్ గా వెళ్ళడం వేరు, ఈ సమస్య ఉంటే వెళ్ళే విధానం వేరుగా ఉంటుంది. ఎక్కువ సార్లు వెళ్తున్నట్లు అనిపిస్తుంది, వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మైండ్ ఇంకా కాన్సన్ట్రేషన్ అనేది దేని మీద పెట్టలేము. మరి మనకి ఎందుకంటే ఇది పబ్లిక్ లో కూడా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతూ ఉంటాం అటువంటి సిచ్యువేషన్ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు. కానీ ఇక్కడ మనకి యూ కంట్రోల్ అనేది వెస్టేజ్ కంపెనీ అందిస్తుంది. దీన్ని మనం తీసుకున్నట్లయితే ఎటువంటి సమస్యలు క్లియర్ చేస్తుందంటే, ఎక్కువ శాతం 40+ అలా ఉన్న వాళ్ళకి నైట్ టైం ఎక్కువ యూరినేషన్కి వెళ్ళాలనిపిస్తుంది, ఎక్కువగా పడిపోతున్నట్లు ఫీల్ అవుతుంటారు. ఒక్కోసారి కంట్రోల్ అవ్వవు, పడిపోతుంటాయి. వాళ్ళు కావాలని చాలా మంది చిరాకు పడుతుంటాం, విసిగించుకుంటాం. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అది వాళ్ళ ప్రాబ్లం కాదు, వాళ్ళు కావాలని చేసేది కాదు. ఈ రోజు అది ఆటోమేటిక్ వాళ్ళకి తెలియకుండానే అది మనకి యూరిన్ సంచి అనేది నిండగానే మనకి ఆ సెల్ యాక్టివేట్ చేస్తుంది అనమాట. యూరిన్ వస్తుంది, వెళ్ళండి అని చెప్పి మన కంట్రోలింగ్ లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే ఎక్కువసేపు కూడా ఉంచుకోకూడదు. మనకి ఎప్పుడైతే యూరిన్ వస్తుంది ఎమ్మటే వెళ్ళాలి. మనం చాలా మంది 1 అవర్ 2 అవర్స్ ఆపుకొని కూడా ఉంటారు, అది కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మరి ఆపలేక మరి త్వరగా వెళ్ళడం వల్ల ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఎక్కువ సార్లు రావటం జరుగుతుంది, ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ అనేది రావడం జరుగుతుంది. మరి యూరిన్ లీకేజ్ అవ్వడము, ఫ్రీక్వెంట్ గా రావటము, నైట్ టైం ఎక్కువగా వెళ్ళటము, మరి ఆ టైంలో స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వడము, నిద్రపోకపోవడము, ఏదైనా వర్క్ చేస్తున్న క్రమంలో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అంటే మరి అక్కడ ప్రాపర్ గా ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోవడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం మనకి 35-40 అబోవ్ ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా మందికి అది ఆ సమస్యకి సొల్యూషన్ ఏంటి అనేది తెలియదు. బయట డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసినా, మెడిసిన్ వాడినా కానీ అది క్లియర్ అవ్వట్లేదు. నిజంగా చెప్పాలి అంటే కొన్నిసార్లు పెద్దవాళ్ళు ప్యాడ్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. డైపర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది నైట్ టైం యూరినేషన్ కి వెళ్తున్నారు అని చెప్పి. కానీ మనకి యూ కంట్రోల్ అనేది ఇది ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. కాకపోతే ప్రస్తుతానికి ఇది మనకి అవైలబిలిటీ లేదు ఈ యూ కంట్రోల్ అనేది. కానీ ఈ సమస్య కూడా ఒకటి ఉందా అని తెలియడం కోసం నేను దీని గురించి డిస్కషన్ చేయడం జరుగుతుంది. మళ్ళా ఫ్యూచర్ లో కూడా ఖచ్చితంగా వస్తుంది, వచ్చినప్పుడు దీన్ని మనమైతే వాడొచ్చు. ఈ సమస్య కూడా ఉంటుంది, ఇలాంటి సమస్య కూడా ఒకటి ఉంది అనేది అందరికి తెలియాలని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ క్యాప్సుల్ అనేది మనకి ఈ రోజు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాము, ఒక లేడీ రకరకాలుగా వర్క్ చేసి టెన్షన్ కి గురవుతూ ఉంటుంది. ఇంటి పని, వంట పని, ఆఫీస్ వర్క్, మరి రేపు జరగబోయే వర్క్ కూడా ఈ రోజే ఆలోచన చేస్తుంది. రేపేం వంట చేయాలా, రేపు స్నాక్స్ ఏం చేయాలా అని చాలా ముందుగానే అడ్వాన్స్డ్ గానే ఆలోచన చేసి మరి వర్క్ చేస్తూ ఉంటుంది. మరి ఈ రోజు ఆ టెన్షన్ లో ఆమెకి హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అవ్వక స్ట్రెస్ గురవుతుంది, నిలకడగా ఉండలేకపోతుంది, చెమటలు పట్టిపోవడము, ఓవర్ గా రియాక్ట్ అవ్వడము, ఇరిటేషన్ రావడము. చూడండి, ఏదైనా మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, పిల్లలు కానీ ఏదైనా చెప్తున్నప్పుడు 1-2 సార్లు మనం ఆలకించకపోతే ఇరిటేషన్ వచ్చేసింది మనకి. వాళ్ళు చెప్పిన దానికి రెస్పాండ్ అవ్వకపోయినా, ఏదైనా వర్క్ లో ఉండి వాళ్ళు ఏదైనా డిస్టర్బ్ చేసినా గానీ చీటికి మాటికి కోప్పడుతూ ఉంటాము, ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. కారణం ఏంటి అంటే స్ట్రెస్ గురవటం అన్నమాట. మనకి ఏజ్ మెచ్యూర్డ్ అయ్యే కొద్దీ మనకి స్ట్రెస్ గురవుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి 10, 11, 12 ఇయర్స్, 13 ఇయర్స్ పిల్లలు, ఆడపిల్లలు మెచ్యూర్డ్ అయ్యే పొజిషన్ అన్నమాట. ఆ టైంలో హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి బాడీ చేంజ్ అయ్యేటప్పుడు అక్కడ కొంచెం స్ట్రెస్ గురవుతూ ఉంటారు. అలాగే లేడీస్ ఎక్కువగా వర్క్ చేస్తూ వర్క్ టెన్షన్ లో కూడా వర్క్ ఎక్కువగా ప్రెషర్ పెరిగిపోయి టెన్షన్ గురవుతూ ఉంటారు. అటువంటి టైంలో
ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. చాలా మంది ఏమి కోపం ఎక్కువ, అన్ని చిరాకు పడుతూ ఉంటుంది. ఏం చెప్పినా కానీ మమ్మీ అని చెప్పి ఇంట్లో అనుకుంటారు. కానీ అది వాళ్ళు అనుకొని వచ్చే కోపం కాదు, ఆ కంట్రోలింగ్ అనేది లేకపోవడం అనేది జరుగుతుంది. అయితే అలాంటి సిచ్యువేషన్ లో మనకి లేడీస్ కి ఆ ప్రాబ్లం కూడా ఫేస్ చేయకుండా హెర్మోన్ అని మనకి అందిస్తుంది. ఈ హెర్మోన్ అనేది మనకి ఈవినింగ్ ప్రైమరస్ ఆయిల్ ఒకటి, జింకో బిలాబీ ఒకటి, అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఇలాంటి కలయికతో మనకు అందిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలి అంటే 36 రకాల ఇంగ్రీడియంట్స్ తోటి మనకు అందించడం జరుగుతుంది ఈ హెర్మోన్ అనేది. 6 న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్, 6 అమైనో యాసిడ్స్, 13 రకాల మల్టీవిటమిన్స్, 11 రకాల మినరల్స్ మనకి ఇందులో యాడ్ అయి ఉన్నాయి. ఇది కనుక వాడినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకున్న లేడీస్ కి ఎక్కువగా చెమట పట్టడము, నిద్ర పట్టకపోవడము, టెన్షన్ ఎక్కువగా ఉండటము, ఆందోళనలో ఉంటూ ఉంటారు, హడావుడి అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి ఇబ్బందులు అనేది కూడా మనకు ఈ హార్మోన్ వల్ల క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే రెగ్యులర్ పీరియడ్స్ కూడా మనకి టెన్షన్స్ వల్ల రాదు. ఈరోజు చాలా మందికి బ్లడ్ తక్కువ అవడం వల్ల రాదు, అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది టెన్షన్స్ వల్ల కూడా రాదండి. ఆ టెన్షన్స్ కంట్రోల్ చేయడానికి మనకి ఈ హార్మోన్ అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్, స్కిన్, నెయిల్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు లేడీస్. జుట్టు తక్కువైనా లోపం ఉన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు. స్కిన్ ప్రాబ్లం, ఏ చిన్న సమస్య వచ్చినా, స్కిన్ కలర్ చేంజ్ అయినా కానీ చాలా టెన్షన్ గురవుతూ ఉంటారు. నైల్స్ బాగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ 3టికి ఒక్కటే పరిష్కారం హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్ అని చెప్పి ఎక్కువగా జుట్టు ఊడుతూ ఉంది. ఇప్పుడు హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్స్ తో పాటుగా మనకి బయోటిన్ అని చెప్పి స్ప్రే అనేది ఒకటి వచ్చింది. కెరాటినిన్ బయోటిన్ స్ప్రే అనేది మనకి జుట్టు పెరగడానికి, బయోటిన్ అనేది మనకి ఆ సెల్ యాక్టివ్ అవ్వడానికి యూజ్ అయ్యే విధంగా అందిస్తుంది. దాంతో పాటుగా ఈ హెయిర్, స్కిన్, నెయిల్ కూడా ఎంతసేపు మనం షాంపూలు, ఆయిల్ బయట నుంచి ఇస్తూ ఉంటాం హెయిర్ కి, అలా కాకుండా ఇన్నర్ సైడ్ నుంచి కూడా మనకి అందిస్తుంది. ఈ క్యాప్సూల్ ద్వారా హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది, హెయిర్ స్ట్రాంగ్ గా ఉండడానికి, గ్రోత్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే నైల్స్, స్కిన్ కూడా మనకి స్కిన్ పిగ్మెంటేషన్ పరంగా పింపుల్స్ ఎక్కువగా ఉండి స్కిన్ అనీవెన్ స్కిన్ టోన్ ఫామ్ అవ్వడం, అలాంటి స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తుంటారు కదా. వాటితో పాటుగా మనకి ఇక్కడ ఈ హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్ అనేది వాడినట్లయితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంకా చూసినట్లయితే పిప్పి గోర్లు అనేది తొందరగా ఇరిగిపోవటము, ఇలా అనుకుంటే పిప్పి గోర్లు అసలు పెరుగుదల ఉండదన్నమాట. అక్కడక్కడే ఇరుక్కుపోయి ఉంటాయి, అసలు పెరగవు, డెలికేట్ గా ఉంటాయి. ఈ రోజు మనం వాడే నెయిల్ పాలిష్ కావచ్చు, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. కానీ ఇక్కడ మనకి ఈ హెయిర్, స్కిన్, నెయిల్ అనేది నెయిల్స్ కూడా స్ట్రెంగ్త్ పెంచడానికి బాగా యూజ్ అవుతుంది, పలచబడకుండా మనకి యూజ్ అవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది ఒక అంటు వ్యాధి అని చెప్పి, దానికి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాగా, ఒక రక్షణ కవచం లాగా ఉపయోగపడుతుంది ఇంటిమేట్ వాష్ అండి. ఈ రోజు జెంట్స్, లేడీస్ ఎవరైనా వాడుకోవచ్చు. స్కూల్ కి వెళ్ళే ప్రతి పిల్లలకు కూడా, లేడీ వర్కర్స్ కూడా, వర్కింగ్ ఉమెన్స్ కూడా దీన్ని క్యారీ చేయొచ్చు, లేదంటే ఇంట్లో కూడా మెయింటైన్ చేయొచ్చు. వాషింగ్ కి వెళ్ళినప్పుడు, లేదంటే బాతింగ్ కి వెళ్ళినప్పుడు, ఆ యూరిన్ కి వెళ్ళే ఏరియా, ప్రైవేట్ ఏరియా ఉంటది కదా, అక్కడ మనం స్ప్రే చేసుకుని, ఇది ఒక నురగ మాదిరి ఉంటుంది. దీంతో కనుక మనం వాష్ చేసినట్లయితే స్మెల్ రావడం కావచ్చు, ఇచ్చేసి రావడం కావచ్చు, ఎక్కువగా పీరియడ్ టైంలో ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, యూరిన్ ఇన్ఫెక్షన్ అలాంటి అటాక్ అయినప్పుడు కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి రానీయకుండా ఉండడానికి, ఆ ఇచ్చేసి ఆ స్మెల్లింగ్ అనేది పోగొట్టడానికి మనకి ఇంటిమేట్ వాష్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒక నాన్ కెమికలైజ్డ్, ఇది ఒక నురగ మాదిరి ఉంటుంది, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇంట్లో మెయింటైన్ చేయొచ్చు, లేదంటే మనం స్కూల్ కి గానీ, ఆఫీస్ కి గానీ, మనం వర్కింగ్ కి వెళ్ళే దగ్గర ఇది మెయింటైన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. చక్కగా ఇది మంచి స్మెల్ వస్తుంది, చక్కగా మంచిగా క్లీన్ చేస్తుంది, ఒక రక్షక కవచం లాంటిది. యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రాశయ సంబంధించిన సమస్యలు ఏవైతే వస్తున్నాయో అవి రానియకుండా క్లియర్ చేస్తుంది, సమస్య తగ్గుతుంది. ఇంకా మన వాళ్ళు ఏం చెప్పారంటే, దెబ్బ తగిలిన దగ్గర కూడా మనం ఇది స్ప్రే చేస్తే ఆ నురగ అనేది మనకి, ఆ ట్రీట్మెంట్ అనేది, ఆ పుండు, ఆ గాయం అనేది తొందరగా తగ్గడానికి కూడా బాగుంటుందని చెప్పి మన డిస్ట్రిబ్యూటర్స్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తున్నాను. ఇదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇంటిమేట్ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ ఉమెన్స్ కి
గర్ల్స్ కి, స్కూల్ కి వెళ్ళే టీనేజ్ పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. చక్కగా ప్రతి ఒక్కరు కూడా వాడవలసింది. మనకి ఇంటిమేట్ వాష్ అనేది. తర్వాత నాప్కిన్స్ మంత్లీ ప్రతి లేడీ ఫేస్ చేస్తుంది ఆఫ్టర్ మెచ్యూర్డ్. దాదాపు 40-45 ఇయర్స్ వరకు కూడా ఒక రోజుతో పోయేది, ఒక నెలతో పోయేది కాదు ఈ సమస్య. ఈరోజు మార్కెటింగ్ లో బడ్జెట్ ని బట్టి, మన మైండ్ సెట్ ని బట్టి అక్కడ మార్కెటింగ్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. ప్యాడ్స్, శానిటరీ నాప్కిన్స్, ఇవి మార్కెట్ లో తయారు చేయబడేవన్నీ కూడా ఒక కెమికలైజ్డ్, క్వాలిటీ లెస్ మనకు అందించడం జరుగుతుంది. మరి ఈ రోజు వెస్టేజ్ కంపెనీ అందిస్తుంది. కొద్దిగా వైట్నింగ్ అయ్యే ప్రాసెస్ లో కావచ్చు, ఆఫ్టర్ డెలివరీ కావచ్చు, లేదంటే కొద్దిగా బ్లీడింగ్ అప్పుడప్పుడు లైట్ గా అయ్యే వాళ్ళు కొంతమంది ఎక్కువ రోజులు అవుతూ ఉంటది. అలాంటి వాళ్ళకి మనకి ప్యాంటీ లైనర్స్ అని ఉన్నాయి, 10 ఉంటాయి అందులో. ఒక లైనర్ లాగా మనం అది యూజ్ చేయొచ్చు. రెగ్యులర్ పీరియడ్స్, ఎవరికైతే రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తుంటాయో ఆ టైంలో నాప్కిన్స్ బయట వాడి కంటే మనవి వాడడం వల్ల మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. ఏంటి అంటే ఈ రోజు సొసైటీలో 75% ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేయట్లేదు. తక్కువ క్వాలిటీ అందించడం జరుగుతుంది. ఒక ప్లాస్టిక్, కెమికలైజ్డ్ ఇవి అందించడం వల్ల మనము నాన్ స్టాప్ గా 24 hours పర్ మంత్, మరి 24 hours 3 to 5 days 7 days కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది ప్రతి లేడీ కూడా. మరి అలాంటిది ఒక నాన్ స్టాప్ అనమాట. ఇక ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా కంటిన్యూస్లీ 24 hours 3 days 4 days మెయింటైన్ చేస్తున్న ఈ సమస్యకి మరి క్వాలిటీ లెస్ ప్లాస్టిక్ వాడినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ చెప్పండి. ఈ రోజు వంట నూనె వల్ల ఆడవాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి అంటే రెండవ విధానం శానిటరీ నాప్కిన్స్ క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల, హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల కూడా, చేయకపోవడం వల్ల కూడా మనకి అక్కడ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. మోస్ట్లీ లేడీస్ కి అయితే క్యాన్సర్ అనేది నాప్కిన్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని చెప్పి రీసెర్చ్ చేయడం జరిగింది. అందులో రిజల్ట్ రావడం జరిగింది, నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి తక్కువ అబ్జెక్షన్ ఉండడం వల్ల, మరి ప్రైస్ ఇష్యూ ప్రాబ్లం వల్ల, మరి ఫుల్ ఆఫ్ బ్యాక్టీరియా ఫామ్ అవడం వల్ల ఈ కంప్లైంట్స్ అనేది లేడీస్ కి ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సర్ గురవడానికి ప్రతి ఒక్కరు మేజర్ గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. దీన్ని మనం చూసినట్లయితే వెస్టేజ్ కంపెనీ అందించే గ్రాఫిన్ చిప్ ఫైర్ టెక్నాలజీ అండి. ఇది ఒక గ్రాఫిన్ చిప్ వల్ల ఈరోజు హెల్త్ మెయింటైన్ చేస్తూ, హైజీన్ మెయింటైన్ చేస్తూ, మరి నాన్ స్టాప్ గా 24 hours 3 to 5 days 7 days మెయింటైన్ చేస్తున్న ప్రతి లేడీ ప్రతి మంత్ ఫేస్ చేస్తున్న ఆ ప్రాబ్లం కి ఒక మంచి సొల్యూషన్ అని నేను చెప్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి చూడండి, ఈ ప్యాడ్ అనేది 8 బెనిఫిట్స్ ఉన్నాయి బయట వాటికంటే. లెంత్ ఎక్కువగా ఉంటుంది. మోస్ట్లీ 100% ప్యూర్ కాటన్. ఈ నాప్కిన్ అనేది 100% ప్యూర్ కాటన్. ఇంకా చూసుకున్నట్లయితే వింగ్స్ అనేది లీక్ అవ్వకుండా చక్కగా నాస్టిక్ గ్లూ లో అందించడం జరుగుతుంది. స్కిన్ ప్రాబ్లం కూడా రానికుండా చేస్తుంది. మనకి గ్రాఫిన్ చిప్ అని చెప్పాం కదా, ఒక యూవీ రేస్ నుంచి, యూవీ కిరణాలని, మనకి సూర్యరశ్మి నుంచి వచ్చే యూవీ కిరణాలని ఆ చిప్ లో ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే 3 to 5 days 24 hours ప్రతి లేడీ కూడా మెయింటైన్ చేస్తున్న క్రమంలో స్మెల్ ఫామ్ అవ్వడము, బ్యాక్టీరియా ఫామ్ అవ్వడం ఇవి జరుగుతాయి. కాబట్టి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు స్కాన్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది. బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా, ఫంగస్ బ్యాక్టీరియా క్రియేట్ అవ్వకుండా అక్కడ ప్రొటెక్ట్ చేస్తుంది యూవీ రేస్ ద్వారా. ఇది స్పెషల్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇంతవరకు ఇంటర్నేషనల్ లో కూడా ఈ బ్రాండ్ అనేది ఎక్కడా లేదు. మరి ఈ రోజు ఆడవాళ్ళకి వెస్టేజ్ కంపెనీ అందిస్తున్న ఒక మంచి రక్షణ కవచం లాంటిది. లేడీస్ కి అయితే మేజర్ గా క్యాన్సర్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వకుండా, రానికుండా చేస్తుంది, క్లియర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. దీన్ని మనం చూస్తున్నట్లయితే మనకి ఎయిర్ ఫ్రీ అవుతుంది, 300 degrees ఎయిర్ ఫ్రీ అవుతుంది. ఆ టైంలో కూడా మనకి ఈ రోజు నాన్ స్టాప్ గా ఉండడం వల్ల ఎయిర్ ఫ్రీ అవ్వక స్మెల్ రావడం, ఇచ్చెస్ ఫామ్ అవడం, బ్యాక్టీరియా ఫామ్ అవడం, క్యాన్సర్ గురవడం జరుగుతుంది. అటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఇన్నర్ ఎయిర్ అవుటర్ ఎయిర్ ఇన్నర్ వైపు కి ఫ్రీ అవ్వడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఈ ప్యాడ్స్ అనేది మనకి ఎవరికైనా కానీ లేడీకి డైలీ 60 ml అనేది బ్లీడింగ్ అనేది లీక్ అవడం జరుగుతుంది అనమాట ప్రతి లేడీకి కూడా.
ఇది మనమేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, తెలుసుకోకూడదు కాదు, ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, ప్రతి ఒక్కరు ఆ సమస్య ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మరి కంపెనీ ఎలా ఆలోచించిందో చూడండి. ఒక లేడీకి ప్రతిరోజు 60 ml వరకు బ్లీడింగ్ పర్పస్ అనేది బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ అయినా కానీ మనకి 200 ml వరకు కూడా 200 ml బ్లీడింగ్ వరకు కూడా మనకి కెపాసిటీ స్ట్రెంత్ అనేది మెయింటైన్ చేయడానికి ఈ ప్యాడ్స్ అనేది ఉపయోగపడుతుంది. చూడండి, మనకి ఒక 200 ml అంటే ఒక ఇంట్లో మనం పాలు తాగుతాం, పిల్లలు గ్లాస్ పాలు ఇస్తుంటాము, అంత బ్లీడింగ్, ఓవర్ బ్లీడింగ్ అయ్యే పొజిషన్ కాదు. ఒకవేళ ఇన్ కేసు క్రిటికల్ సిచ్యువేషన్ లో కూడా అయితే ప్రొటెక్ట్ చేయడానికి మనకి ప్యూర్ కాటన్ అబ్జర్వ్ చేసుకునే విధంగా మనకు అందిస్తుంది. రోజులు గంటలు కాదు, నిమిషాల్లోనే 200 ml వాటర్ ని కూడా అబ్జర్వ్ చేసుకొని డ్రైగా ఉంచుతుంది. మరి అటువంటి ప్రొటెక్షన్ అనేది ప్రతి లేడీకి కూడా కావాలి. ఈ రోజు చదువుకున్న పిల్లలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, ఎక్కడ బ్లీడింగ్ అవుతుందో, ఎక్కడ బట్టలు కట్టుతుందో అని చెప్పి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మనసు అనేది నిలకడగా ఉండదు. ఆ 3 days 5 days ప్రతి లేడీ కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఏ పని తప్పదు, ఆఫీస్ వర్క్ తప్పదు, ఇంటి పని తప్పదు, అన్ని మెయింటైన్ చేస్తూ మరి ఇది ఒక సమస్యగా మారితే మనకి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అనే ఉద్దేశంతో ఒక ఎంత చక్కగా ఆడవాళ్ళకి ఆలోచించి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇంట్లో అందరికి ఏది ఏ సమస్య అయినా కానీ ముందు ఆడవాళ్ళ ఆరోగ్యం కాపాడితే ప్రతి ఇల్లు బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో మరి మనకి వెస్టేజ్ కంపెనీ ఇలా ఉమెన్స్ హెల్త్ కేటగిరీ ప్రొడక్ట్స్ అనేది అందించడం జరిగింది. ఈ రోజు ఇది మనకి ప్రజెంట్ త్వరగా రాబోతుంది. ఆల్రెడీ మొన్నటి దాకా ఉంది. ఒక 5-6 months నుంచి ఈ నాప్కిన్స్ అనేది అందుబాటులో లేవు, మళ్ళీ రిలీజ్ చేస్తుంది. విత్ ఇన్ 1 month లోనే వస్తుంది. న్యూ అప్డేట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే కంపెనీ ఒక ప్రోడక్ట్ ఆపింది, వర్కింగ్ లో ఉన్న ప్రోడక్ట్ మళ్ళీ ఆపింది అంటే దాన్ని కొత్తగా మాడిఫై చేస్తూ స్పెషల్ టెక్నాలజీతో మరికొన్ని యాడ్ చేస్తూ మనకు అందించడం జరుగుతుంది. లేదంటే మార్కెట్ లో అది యూజ్ లేదు అంటే దాన్ని ఆపడం జరుగుతుంది. కానీ ఈ మార్కెటింగ్ దీనికైతే ప్రతి లేడీ కూడా అంగీకరిస్తుంది. ఫస్ట్ కొనడానికి ఇబ్బంది పడుతుంది. 250 రూపాయల ఇంత రేటా, మనం బయట 30 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయలు పెడితే వస్తుంది కదా అని ప్రతి లేడీ ఆలోచించేది మైండ్ సెట్. కానీ ఒక్కసారి వాడితే దాన్ని వదిలిపెట్టరండి. అంత చక్కగా ప్రొటెక్ట్ చేస్తుంది, మనకి హెల్తీ నేచర్ ని, హెల్తీ యాక్టివిటీని మనకు అందిస్తుంది. ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రానియకుండా ఆ 3 days 5 days 24 hours ఫేస్ చేస్తున్న ప్రతి లేడీకి కూడా ఒక ఫ్రెండ్ గా ఇది చక్కగా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ గా మనకి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ట్రై చేయండి. వాడిన వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. నిజంగా అంటే కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు ఈ రోజు తెలిసి తెలియని వయసులోనే మెచ్యూర్డ్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మరి అటువంటి టైంలో మనం ఇలాంటి ప్రొడక్ట్ ని అందిస్తే చక్కగా మంచి ఆరోగ్యాన్ని, వాళ్ళకి మంచి ప్రొడక్ట్ ని పరిచయం చేసిన వాళ్ళం అవుతాము. లేడీస్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. మంచి ఇది వెస్టేజ్ కంపెనీ అందించేవన్నీ బెస్టే, ఏది ఒకటి తక్కువ కాదు. కానీ అందులో మనం ఇది ఇంకా బెస్ట్ అని చెప్పొచ్చు. మనకి ఇప్పుడు చెప్పుకున్న ప్రతి ప్రొడక్ట్ కూడా మరి వెస్టేజ్ కంపెనీ అందించే ప్రొడక్ట్స్ అన్ని కూడా యూనిక్ ప్రొడక్ట్స్, ఎక్కడ దొరకనివి, ఎక్కడ ఊహించలేని రిజల్ట్ తీసుకోగలిగినవి. ఇది ఎవరైతే పొందారో ఆ రిజల్ట్ వాళ్ళే, ఆ అనుభవం ఉన్న వాళ్ళే దీన్ని చెప్పగలరు అనమాట. తెలియని వాళ్ళు, వాడని వాళ్ళు, కొత్తగా వినే వాళ్ళకి ఎలా ఉంటదంటే ఇది ఏదో గొప్పగా చెప్తున్నారు అని అన్నట్లుగా, ఇదేదో కల్పితాలు చేసి చెప్తున్నారు, నమ్మశక్యంగా ఉండవన్నమాట. అద్భుతాలు ఎప్పుడు కూడా నమ్మశక్యంగా ఉండవు. అలాంటి అద్భుతాలు అనేది వెస్టేజ్ కంపెనీ అందించే హెల్త్ ప్రొడక్ట్స్ ద్వారా మెరాకిల్ సృష్టించడం జరుగుతుంది. డాక్టర్స్ స్టన్ అయిపోతున్నారు ఒక్కొక్క ప్రాబ్లం కి, ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి. మరి ఈ రోజు వెస్టేజ్ కంపెనీ అందించే శతావరి మ్యాక్స్ కావచ్చు, యూరినిక్ కంట్రోల్ కావచ్చు, యూ కంట్రోల్, హార్మోన్ కావచ్చు, ఐరన్ ఫోలిక్ కావచ్చు, మనకి క్రాన్బెర్రీ కావచ్చు, ఇలా మనం ఇప్పుడు దాకా 8 ప్రొడక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. వీటిల్లో ఏ ఒక్కటి డౌట్ ఉన్నా మీరు మళ్ళీ అడగొచ్చు. ఇంకేమైనా వాడినా గానీ మీరు ఇప్పుడు చెప్పిన వాటిలో, డిస్కషన్ చేసిన వాటిలో మీరు ఎవరైనా వాడి ఉంటే, కొత్తగా వాడాలనుకున్న వాళ్ళకి ఇంకెక్కడైనా డౌట్ ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా వాళ్ళకి ఆ డౌట్ క్లియర్ అవుతుంది. వాడిన వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ రిజల్ట్ చెప్పండి. మరి ఈ రోజు ఏది ఏమైనా గానీ లేడీస్ అండ్ జెంట్స్ మీ ఇంట్లో ఉన్న లేడీస్ కి ఎంకరేజ్ చేయండి. హెల్త్ పరంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. ఎక్కడైనా గానీ ఎక్కడో చోట మనం చిరాకు పడతాము, ఏదన్నా బాగోలేకపోతే, అది బాగోలేకపోతే. కానీ ఒక లేడీకి బాగోలేకపోయినా గానీ అన్ని సర్దుకొని ఇన్నిటిని సరిచేసి మన అందరికి కుంభస్థలంగా, మూల స్తంభంగా నిలబడడం జరుగుతుంది ఫ్యామిలీలో. మరి
ఆ మహిళకి ఇలాంటి ప్రొడక్ట్స్ అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరచండి. 10 కాలాల పాటు ఆవిడ ఆరోగ్యంగా ఉంచి మనం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాము. లేడీస్ ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా వాడండి. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఈ రోజు ఎన్నో విషయాలు చెప్పుకోకూడనివి కూడా మనం హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇది మన కోసం వచ్చింది వెస్టేజ్ కంపెనీ. ఇలాంటి హెల్త్ ప్రొడక్ట్స్ ని క్లియర్ చేసుకోవడానికి, హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి ఫుడ్ సప్లిమెంట్స్ రూపంలో మన వెస్టేజ్ కంపెనీ అందిస్తున్న ప్రొడక్ట్స్ వాడుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ నాకు ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అందుబాటులో ఉన్నారా? రామాంజనేయులు సార్, గుడ్ మార్నింగ్ సార్. మీకు హోస్ట్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. అందరికి మ్యూటాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వాలి. నేను సార్ అందుబాటులో ఉన్నారనుకుని సార్కు హోస్ట్ ఇచ్చాను.